సో సిబిఎస్ఈ క్లాస్ 10th రిజల్ట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాము. సో మనకు ఆల్రెడీ సిబిఎస్ఈ టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చింది. అంటే మనకు ఎగ్జామినేషన్స్ సెకండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయో కూడా ఇచ్చింది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కూడా ఇచ్చింది. సో అకార్డింగ్ టు వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ డేట్స్ ప్రకారము ఏప్రిల్ 20కి రిజల్ట్ రావాల్సి ఉంది. కానీ దానికన్నా బిఫోర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మనం అనాలిసిస్ చేస్తే మనకు ఆల్రెడీ ఫేజ్ 1 ఎల్ఓసి అబ్జెక్షన్ అంటే బోర్డు 2కి అప్లికేషన్స్ అనేది టిల్ ఫేజ్ 1 అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడానికి మార్చ్ 31 వరకు ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఉన్నాయి. ఫేజ్ 2లో రిజల్ట్ వచ్చిన తర్వాత 5 డేస్ ఉంటుంది, దాని తర్వాత 7 డేస్ ఉంటుంది. కాబట్టి మనకు సెకండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేటివి అకార్డింగ్ టు టెంటేటివ్ డేట్స్ మనకి ఎంత ఉంది అంటే మే 15 నుంచి స్టార్ట్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి దానికన్నా ఒక 1 మంత్ ముందు మాత్రమే రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ద రిజల్ట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ ఏప్రిల్ 12 టు ఏప్రిల్ 15 బిట్వీన్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే అట్లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. వాళ్ళు టెంటేటివ్ డేట్స్లో ఏమి ఇచ్చారు, మే 15 అని ఇచ్చారు. అంటే మే 15గా ఇచ్చారు కాబట్టి మే 15 నుంచి మనం 30 డేస్ కనుక బ్యాక్కి వెళ్తే ఏప్రిల్ 15 అనేది వస్తుంది. అంటే ఏప్రిల్ 15 లోపల రిజల్ట్ అనేది డెఫినెట్లీగా వస్తాయి. అంటే ఎగ్జాక్ట్ డేట్ మనం చెప్పాలంటే ఈజ్ బిట్వీన్ ఏప్రిల్ 12 టు ఏప్రిల్ 15 బిట్వీన్లో మీ రిజల్ట్ అనేవి కన్ఫామ్గా వస్తాయి.